నీ తల్లి చచ్చిపోతే నాకేందివా? దునియాలో నీ ఒక్కని తల్లే ఉందా? నీ ఒక్కనికే అమ్మ చచ్చిపోయిందా? లీవ్ లేదు, బొక్క లేదు, ఆఫీస్కి వచ్చేసేయి. యూకో బ్యాంక్ మేనేజర్. ఏం నడుస్తుంది కార్పొరేట్ దునియాలో? మేనేజర్స్ ఇంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఎస్పెషల్లీ బ్యాంక్స్ అండ్ ఐటీ సెక్టార్స్లో. లింక్డ్ఇన్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్లో 11 ఏళ్ళు పనిచేసిన ఒక వ్యక్తి తనకి లివర్ ప్రాబ్లం ఉందని, తన తల్లి ఒక హార్ట్ పేషెంట్ అని చెప్పినా తన ఇంటికి 500 కిలోమీటర్ల దూరంగా ట్రాన్స్ఫర్ చేశారు. మేనేజర్కి చెప్తే ఇష్టానుసారంగా తిట్టగా అతను పై అధికారులకు కంప్లైంట్ చేస్తే జాబ్లోంచి పీకేశారు. భార్ మే గయి తెరీ ఫ్యామిలీ అంటే గంగలోని నీ ఫ్యామిలీని, నాకు టార్గెట్స్ కంప్లీట్ కావాలి. కెనరా బ్యాంక్ మేనేజర్. ఇట్లాంటి టాక్సిక్ వర్క్ కల్చర్లో ఎంప్లాయీస్ యొక్క మజ్బూరిని అలుసుగా తీసుకొని కొందరు మేనేజర్స్ కింద వారిని కేజీఎఫ్లో స్లేవ్స్గా ట్రీట్ చేస్తున్నారు. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్కి చెక్ పెడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక లేబర్ లాని తీసుకొచ్చింది. ఇది నీ కోసం, నా కోసం. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. ఒక రోజు 8 నుంచి 12 గంటలు పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఓవర్ టైం చేస్తే ఆ రోజుకి శాలరీ డబుల్ పే చేయాల్సి ఉంటుంది. వేతనం లెక్కించే రూల్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. ఫీల్డ్ టర్మ్ ఉద్యోగులు అంటే ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్కి కూడా గ్రాట్యుటీ బెనిఫిట్ ఉంటుంది. ఇంతకుముందు గ్రాట్యుటీ పీరియడ్ 5 years ఉంటే దాన్ని 1 yearకి తగ్గించేశారు. అంటే ఏదైనా ఒక కంపెనీలో 1 సంవత్సరం పని చేసినా గ్రాట్యుటీ వస్తుంది. గిగ్ వర్కర్స్ అంటే ఊబర్, స్విగ్గీ, జొమాటో వంటి వారికి కూడా సోషల్ సెక్యూరిటీ లభిస్తుంది. మహిళలు కనుక నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తే ఆ కంపెనీ పూర్తి సేఫ్టీ ఏర్పాట్లు చేయాలి. ఉద్యోగులకు వచ్చిన సమస్యలు త్వరగా పరిష్కరించడానికి ఒక కొత్త లేబర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవాలి. కంపెనీలు, ఉద్యోగులు ఇద్దరికీ సులభం కావడానికి సింగిల్ లైసెన్స్, సింగిల్ రిజిస్ట్రేషన్, సింగిల్ రిటర్న్ విధానం వచ్చింది. 40 years పైబడ్డ ఎంప్లాయీస్కి కంపెనీయే హెల్త్ చెకప్స్ చేయించాలి.